స్వేచ్ఛ మితిమీరితే వచ్చేటటువంటి సమస్య ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది. అది కేరళలో మార్పుకి కారణం కాబోతుంది. కేరళలో భారతీయ జనతా పార్టీ మొన్న ఒక ఎంపీ గెలవడం వెనకాల భారతీయ జనతా పార్టీ కృషి కంటే కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు చేసిన తప్పు. అక్కడ ముస్లిం క్రైస్తవులు ఒకప్పుడు హిందువులను తొక్కడంలో కీలక పాత్ర పోషించారు. తీరా చూస్తే అది కాస్తే ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళ ఆధిపత్య ధోరణి పెరిగింది. అందులో భాగంగా ఒకటి క్రైస్తవ ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాన్నే లవ్ జిహాద్ అన్నటువంటి కోణంలో దాంట్లో హిందుత్వాన్ని యాడ్ చేసి, అంటే హిందూ అమ్మాయిలు అక్కడ అదే విధమైనటువంటి దానికి గురవుతున్నారు, క్రైస్తవ అమ్మాయిలు కూడా పెద్ద ఎత్తున గురవుతున్నారు. దగ్గరగా 8,000 మంది అమ్మాయిలు అలా క్రైస్తవ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలను పెళ్లి చేసుకున్నటువంటి అంశం క్రైస్తవ సమాజంలో పెద్ద చర్చకు కారణమైంది. అదే సందర్భంలో అలాగ పెళ్ళిళ్ళని అటు ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉన్న కమ్యూనిస్టుల అధికారంలో ఉన్న సమర్థిస్తున్నారు. చివరికి ఆ అమ్మాయి కన్న తండ్రితో కూడా మాట్లాడడానికి వీలు లేనటువంటి విధంగా పోలీస్ స్టేషన్లో వ్యవహరిస్తున్నారు. దాంతో క్రైస్తవ సమాజంలో భారీ మార్పు వచ్చింది. అట్లాగే వక్ఫ్ ల్యాండ్ కిందన ఏదైతే ఏన్సెస్టర్ ప్రాపర్టీస్ క్రైస్తవులకు సంబంధించినటువంటిది ఉందో 600 కుటుంబాలకు సంబంధించి కోచి దగ్గర ఉన్నటువంటి మునంబాం ప్రాంతానికి సంబంధించినటువంటి క్రైస్తవ ఆస్తులు, క్రైస్తవులకు సంబంధించినటువంటి 600 కుటుంబాల ఆస్తులు వక్ఫ్ క్లెయిమ్ చేయడంతో ఇది కాస్త పతాక స్థాయికి చేరింది.